హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తక్కువ టైంలో ఎక్కువ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు మన కంటెంట్ పాక్ పై భారత్ బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్, అలాగే బ్రహ్మోస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ బ్రహ్మోస్ వల్ల పాకిస్తాన్లో జరిగినటువంటి లాస్ ఏంటి, ఇవన్నీ కూడా చూడబోతున్నాం. కుక్క తోక వంకర అనే సామెత మీరు వినే ఉంటారు. సో ఇది పాకిస్తాన్ కట్టు సూట్ అయ్యేలా ఉందండి. ఎందుకనంటే సీజ్ ఫైర్లోని ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సో ఫైరింగ్ అనేది ఆపేయాలని డిసైడ్ అయ్యారు. ఇది మన అమెరికా పెద్దం ద్వారా జరిగింది ఒప్పందం అనేది. అయినప్పటికీ పాకిస్తాన్ తన డ్రోన్లు క్షిపణులతోటి భారత్ పైన ప్రయోగిస్తూనే ఉన్నదండి. మన భారత సైన్యం కూడా దీన్ని ధీటుగానే తిప్పికొడుతున్నారు. భారత్ తన అత్యాధునిక ఆయుధాలు గైడెడ్ మిషన్స్ తోటి పాక్ పైన ముప్పేట దాడి చేస్తుంది. ఇందులో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించినటువంటి బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి ముఖ్యమైన పాత్రను కలిగి ఉందండి. మన దేశం బ్రహ్మోస్ను ప్రయోగిస్తుందని కనీసం పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదు. ఎందుకంటే ప్రెస్ మీట్ లో కనీసం మిస్రీ గారు కానీ, సోఫియా గారు కానీ, అలాగే వ్యోమిక గారు కానీ ఎక్కడ కూడాను అనౌన్స్మెంట్ కూడా లేదండి. లక్నోలో రాజ్నాథ్ సింగ్ గారు అలాగే యోగి గారు చెప్పినంత వరకు కూడాను ఈ విషయం ఎవరికీ తెలియదండి. అంత ప్లాన్డ్ గా మనం వ్యవహరించామండి. సో బ్రహ్మోస్ దెబ్బ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పాకిస్తాన్ ప్రజలకు అడగండి. యూపీ సీఎం ఆదిత్యనాథ్ గారు అన్నారంటే ఒక్కసారి ఆలోచించండి దాని పవర్ ఏ విధంగా ఉంటుందో. బ్రహ్మోస్ దెబ్బ పాకిస్తాన్ అబ్బా. పాక్ పై బ్రహ్మోస్ ప్రయోగించిన తర్వాత బంగ్లాదేశ్ కూడా దారికి వచ్చిందండి. ఎందుకంటే అప్పటి వరకు పిచ్చి పిచ్చి ప్రేలాపన పేలినటువంటి బంగ్లాదేశ్ కూడాను భారతదేశం దెబ్బని తెలుసుకొని అమ్మో ఇలా ఉంటుందా అని సైలెంట్ అయిపోయిందండి. పాక్ వదిలిన ప్రతి బుల్లెట్ కి మనం ఒక క్షిపణి వదలాలని భారతదేశ ప్రధాని అన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి భారత్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో ఈ విషయంలోని. అసలు బ్రహ్మోస్ అంటే ఏంటి, అలాగే ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయం ఒకసారి చూద్దాం. బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం DRDO అలాగే రష్యా యొక్క NPO మిషనోస్ట్రోయేనియాలు కలిపి కంబైన్డ్ గా అభివృద్ధి చేశాయి. దీనికి బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర నది అలాగే రష్యాలో మోస్వా నది ఈ రెండింటినీ కలిపి బ్రహ్మోస్ గా నామకరణం చేశారు. సో బ్రహ్మోస్ లోని ఘన ఇంధనంతో నడిచేటటువంటి బూస్టర్స్ యూజ్ చేస్తారండి. ఇవి టేక్ ఆఫ్ తర్వాత ఇటువంటి విడిపోతుంటాయి అనమాట. ద్రవ ఇంధనంతో నడిచేటటువంటి రామ్జెట్ ఇంజిన్స్ వీటిని ముందుకు ఆగేలాగా చూస్తాయండి. బ్రహ్మోస్ 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా ప్రయాణించగలదు. అలాగే 10 మీటర్ల ఎత్తు నుంచి కూడా ఇది ఢీకొట్టగలదండి టార్గెట్ ని. బ్రహ్మోస్ ఫైర్ అండ్ ఫర్గెట్ అనే సూత్రం పైన రూపొందించబడిందండి. అంటే ఒకసారి మనం ఫైర్ చేసిన తర్వాత మరి దాన్ని గైడ్ చేయవలసిన అవసరం లేదు. ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం ఇచ్చిస్తాం అనమాట దానికి. అయితే ఈ క్షిపణిని రేడార్లు కూడా అంత సులభంగా గుర్తించలేమండి. సో దీనికి ఉన్నటువంటి హై కైనెటిక్ ఎనర్జీ వల్ల దీన్ని అడ్డగించడం కూడా చాలా కష్టతరమైంది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ఇండియా పేల్చివేయడంతో బ్రహ్మోస్ క్షిపణి యొక్క ప్రయోగాన్ని పాకిస్తాన్ గుర్తించలేకపోయిందండి. ఈ విషయం తెలుసుకున్న లోపే పాక్ భూభాగంలో బ్రహ్మోస్ విధ్వంసాన్ని సృష్టించింది. అలాగే పాకిస్తాన్ జనరల్స్ కూడాను దిమ్మ తిరిగిపోయిందండి. అయితే ఇప్పుడు జరుగుతున్న సినిమా అంతటికి ఒక టైటిల్ పెట్టాలని ఉందండి, బ్రహ్మోస్ దెబ్బ పాకిస్తాన్ అబ్బా. భారత్ లక్ష్యంగా చేసుకున్నటువంటి పాకిస్తాన్ స్థావరాలు కానీ ఒకసారి చూసినట్లయితే రఫీకి, మురీద్, సూర్ ఖాన్, రహీం యార్ ఖాన్, సుక్కూర్ మరియు చునియర్ ఉన్నాయన్నమాట. స్కాట్, బోలారి, జకోబాబాద్లు మరియు సర్గోదాం. నా నెక్స్ట్ వీడియోలోని ఒక దేశం మరో దేశం వేస్తే వచ్చేటువంటి పరిణామాలు, దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను. ప్లీజ్ కీప్ వాచింగ్. మేరా భారత్ మహాన్. జై హింద్.